హాయ్ హలో నమస్తే నేను మీ కోమలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్. ఈరోజు చాలా ఎమోషనల్ వీడియో అనమాట. ప్రతి పేరెంట్ కూడా తన కిడ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళడం అనేది చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఆ డేనే నేను వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ అక్షరాభ్యాసం వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా కన్వికాసిని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నాము. అది ఏడుస్తుందా, నవ్వుతుందా, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటుంది, స్కూల్కి దానికి నచ్చుతుందా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్తో మేము స్కూల్లో జాయిన్ చేసాము. ఇంకా చూసేద్దాం. ప్రణ్షు స్కూల్కి రెడీ అయ్యాడు. ప్రణ్షు, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా నాన్న డైలీ రెగ్యులర్గా. మరి కన్వికి ఈ రోజు ఫస్ట్ డే స్కూల్కి వస్తావా? కన్వి వస్తావా? స్కూల్ కాదు, అక్కడ ప్లే స్కూల్, అక్కడ బోల్ టాయ్స్ ఉంటాయి. వెళ్దామా? వెళ్దామా? ఆడుకుందామా? ఈరోజు కన్వికాకి ఫస్ట్ డే స్కూల్ అండి. మన స్కూల్ అనగానే చాలా భయపడతాం, కానీ యాజ్ పేరెంట్స్ మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టేసి పిల్లలకి ఎలా ఇష్టం, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇలా జాయ్ఫుల్గా చక్కగా స్కూల్స్కి వెళ్తారు. ఈరోజు కన్వీని తీసుకుని ఫస్ట్ డే స్కూల్కి వెళ్తాము. స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తర్వాత అయితే షేర్ చేసుకుంటాను. బాయ్ చెప్పి అందరికి. చెప్పు. I am going to school ano? Going కాదు, going to school. స్కూల్కి వెళ్తావా? స్కూల్కి నేను స్కూల్కి వెళ్తానని చెప్పు. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కూర్చున్నాము ఇద్దాము. ఇక్కడ మ్యాచింగ్ లా వేసుకున్నాము. సమ్మర్ కదా, కొంచెం ఇంకా హాట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే ఇంకా వేడి ఎక్కువగా ఉంది కదా, అందుకని కాటన్ ప్రిఫర్ చేస్తాం అనమాట ఇద్దరం కూడాను. కానీ స్కూల్కి తీసుకువెళ్దాము. ఈరోజు అయితే కంగారుగా రెడీ అయ్యాము. స్కూల్కి వెళ్ళి ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను పదండి. ఆల్రెడీ ప్రణ్షు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేసాము. వాళ్ళ చెల్లితో కబుర్లు చెప్తున్నాడు అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత. నర్సరీ కిడ్స్కి ఫస్ట్ డే స్కూల్ అనగానే డెఫినెట్గా పేరెంట్స్ మనం వెళ్తాము. అయితే 2 days ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. కన్వి ఏడుస్తుందేమోనని చెప్పేసి ఒకరోజు నేను, ఒకరోజు మా వారు షిఫ్ట్స్ వేసుకొని నెమ్మదిగా తనతో బుజ్జగిస్తూ మాట్లాడుతూ తీసుకువెళ్తున్నాను. స్కూల్లో న్యూ ఎన్విరాన్మెంట్లో పిల్లలు భయపడకుండా పీస్ఫుల్గా ఉండాలంటే కనుక ఫస్ట్ డే కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళాలి. కంగారు పడకుండా పిల్లలతో బుజ్జగిస్తూ ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని నాకు అనిపించింది. చెప్పు, మై ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయట, ప్రోగ్రామ్స్. నర్సరీ కిడ్స్కి ఫస్ట్ డే స్కూల్ అంటే చాలా భయపడతారు కదా స్కూల్కి వెళ్ళడానికి. అలాంటిది కన్వి ఎలా ఉంటుంది స్కూల్లో, కన్విని ఎలా ట్రైనప్ చేస్తారు అనేది చూద్దాము. అల్లరి అయితే చేస్తోంది. ప్రణ్షుని జాయిన్ చేసినప్పుడు అయితే స్కూల్ ఎలా ఉంటుంది, ఎలా చూసుకుంటారు, ఇలాంటి డౌట్స్ ఉండేవి. కానీ ప్రణ్షుని జాయిన్ చేసిన స్కూల్లోనే కన్వీని కూడా జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఈసారి నాకు డౌట్స్ అయితే అస్సలు లేవు. ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గురించి డెకరేటివ్గా బోర్డు అయితే రెడీ చేశారు. ఇంకా స్కూల్కి వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా కలర్ఫుల్గా ఉంది. ప్రైమరీ కిడ్స్ స్కూల్ అనగానే మంచి కలర్ఫుల్గా ఉంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకి ఏంటంటే బొమ్మలు వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి, వాళ్ళ రీజనింగ్ లాజికల్ స్కిల్స్ పెరగడానికి కొన్ని థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ సూపర్గా అనిపిస్తాయి. అంతేకాని ఫస్ట్ డే వెళ్ళంగానే వీళ్ళు పెన్సిల్ పేపర్తో ఏబిసిడీలు రాసేయాలి, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివేయాలి, ర్యాంక్స్ వచ్చేయాలి అని మనమైతే అనుకోము. పిల్లలు పుట్టినప్పటి నుండి పేరెంట్స్తో అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మనతోనే ఆడుకుంటారు. ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లలు మనతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి నర్సరీ ఆ ఏజ్ రాగానే వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ కావాలనిపిస్తుంది, పీర్ గ్రూప్ ఫ్రెండ్స్.
స్టార్టింగ్ 2 days ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి కదా, దానిలో కిడ్స్తో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారనమాట. ఎందుకంటే మన కిడ్ గురించి మనకు అప్పటి వరకు బాగా తెలుసు, టీచర్స్కి అప్పుడప్పుడే కాబట్టి సరిగ్గా తెలియదు కదా. వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ టాయిలెట్ హాబీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ స్నాక్స్ అంటే ఇష్టము, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఇవన్నీ కూడా మనము టీచర్స్తో డిస్కస్ చేయొచ్చు. ఇంకా బుక్స్ గురించి, యూనిఫామ్ గురించి కూడా. కన్వీని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. మన స్కూల్ డేస్లో ఏంటంటే ఆ జనరేషన్లో మొత్తం ఒక తక్కువ అమౌంట్కి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అయిపోయేది. డిగ్రీ వచ్చే వరకు పీజీ ఇదంతా చేసేసేవాళ్ళము. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫీజెస్ చూస్తే బాంబ్ బ్లాస్టింగ్ అనమాట. ఇప్పుడు స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అనే కంటే కూడా బిజినెస్ ఓరియంటెడ్ అనాలేమో. బాగా బిజినెస్ టాక్టిక్స్ పెరిగిపోయాయి, ఫీజెస్ పెరిగిపోతున్నాయి. ఇద్దరు పిల్లల్ని చదివించడం అంటే కనుక నిజంగా ఒక మిడిల్ క్లాస్కి చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తోంది ఈ రోజుల్లో. మరి మీకేమనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీజెస్ పెరిగాయి, బర్డెన్ అని చెప్పి పిల్లల చదువు విషయంలో మనం అస్సలు కాంప్రమైజ్ కాలేము. ఎందుకంటే మనం కష్టపడేది మన పిల్లల కోసమే కదా అనిపిస్తోంది. యాక్చువల్గా నేను కన్వీని తీసుకొచ్చినప్పుడు స్కూల్లో గేట్ చూడంగానే స్కూల్లో ఎంటర్ అవ్వడానికి కన్వీ ఏడుస్తుంది, తనని చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళాలేమో అన్న మైండ్ సెట్లో వచ్చాను. కానీ కన్వీ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కన్వీ అనే కాదు, పిల్లలందరూ కూడా పేరెంట్స్తో వచ్చారు కాబట్టి చాలా జాయ్ఫుల్గా మంచి హ్యాపీగా ఉన్నారు. మేబీ వాళ్ళు 2 days తర్వాత ఇండివిజువల్గా స్కూల్కి వెళ్ళాల్సి వస్తే కనుక అప్పుడు ఏడుస్తారేమో మరి. ఫస్ట్ డే స్కూల్ అయితే ఇట్లా ఎండ్ అయ్యింది, హాఫ్ డేతో ఇంటికి వచ్చేస్తున్నాము. కానీ ఇంకొక మాట, ఈ రోజుల్లో మనం పిల్లల్లో బాగా చూస్తుంది ఏంటి అంటే స్పీచ్ డిలే. అంటే పిల్లలకి మాటలు తొందరగా రావట్లేదు అని చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు, డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారు. అందుకని చెప్పేసి మనము స్క్రీన్ టైం తగ్గించేసి మొబైల్ది కొంచెం వాళ్ళతో మాట్లాడడం ఎక్కువ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్, అంటే మనము ఎలా అంటే యాపిల్ అని చెప్పు, క్యాట్ అని చెప్పు, బాల్ అని చెప్పు, ఇట్లా కాకుండా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ లాగా స్పీచ్ని మనము ట్రైనప్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ స్పీచ్ డిలే తక్కువ అవుతుంది. కావాలా బిస్కెట్? చాక్లెట్ కాదు, చాక్లెట్. చాక్లెట్. పుట్టినప్పటి నుండి కూడా 2 years వరకు పేరెంటింగ్లో మనం చూసుకోవాల్సినవి మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పిల్లలు 2 నెలలకి మనల్ని చూసి నవ్వుతున్నారా లేదా మదర్ని, అలాగే 4 నెలలకి బోర్లా పడుతున్నారా లేదా, వాళ్ళు సరిగ్గా కూర్చుంటున్నారా, పాకుతున్నారా లేదా, అలాగే మాటలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మైల్ స్టోన్లో కొంచెం అటు ఇటు వీక్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మరి ఎక్కువ డిఫరెన్సెస్ వస్తే మాత్రము వాళ్ళకి ఏమైనా బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, అలాంటివి చిన్నప్పటి నుండే కనుక మనం గమనిస్తూ ఉంటే కనుక అవి మనకి పెద్ద అయిన తర్వాత ప్రాబ్లం కాకుండా ఉంటాయి. నీ గ్లైడర్ వచ్చిందమ్మా, కనివిద్దా గ్లైడర్ నెమ్మదిగా అడుగు పెట్టు, పుష్ చేయి. అది అక్కడ రాదు, అక్కడ మట్టి ఉంది కదా, ఈ పక్కకు రా. వెళ్ళిపోయింది ఆల్రెడీ. నాకు లైటర్ అది, అబ్బో వచ్చేస్తుంది. వెరీ గుడ్ నైస్. ఇక్కడ ఉన్నావా? వచ్చిందా నీకు నేర్పించుకోలేదు, నీకు వచ్చేసింది. సినిమా చూద్దామా? ఏం సినిమా చూద్దాం? బూచి సినిమా అంటే నాకు భయం వద్దమ్మా. బూచి సినిమా నువ్వు ఉన్నావా? నీకు భయం లేదా? మరి నేను భయపడకూడదు, నీకు భయం లేదా? నీకు భయం లేదా? పిలకలు ఏవి నీ పిలకలు? టింగ్ 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 టింగ్. ఎక్కడ? ఫస్ట్ డే ఓరియంటేషన్ క్లాస్కి నాతో వచ్చింది కదా కన్వి.
సెకండ్ డే ఓరియంటేషన్ క్లాస్కి వాళ్ళ డాడీతో వెళ్తాను అంటోంది. వాళ్ళ డాడీ దగ్గరుండి రెడీ చేస్తున్నారు. నాకు కూడా ఆఫీస్ వర్క్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేము ఒకరోజు ఒకళ్ళు అలా లీవ్ పెట్టుకున్నాము. చెప్పు ఏది ఇదా కదలకుండా కొన్నిసార్లు కిడ్స్ మెంటాలిటీ ఎంత క్యూట్గా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి చిన్న చిన్న బొట్లు పెట్టిన చిన్న జడలు వేసినా అవి అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటారు. సో ఇలాంటివి మంచి క్యూట్గా అనిపిస్తాయి. స్కూల్కి వెళ్ళనని పేచీ పెడుతుందా లేక స్కూల్కి వెళ్తుందా అనుకుంటే స్కూల్కి వెళ్తానని చెప్పేసి చాలాసార్లు అడిగింది. మేబీ తనకు నచ్చింది ఏదైనా సరే అక్కడ స్కూల్లో ఉండొచ్చు. బిజీగా చదువుకోవడానికి ఏబీసీడీలు రాసేయడానికి అయితే పిల్లలు అస్సలు వెళ్ళరు. నిన్నంతా ఆడుకుంది కదా, సో ఈరోజు కూడా అక్కడ తనకేదో నచ్చింది. ఇంట్లో బోరింగ్గా ఉంటుంది, అక్కడైతే చిన్న చిన్న పిల్లలతో బాగా ఆడుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నట్టుంది. వాళ్ళ డాడీ తీసుకుని వెళ్తున్నారు ఈరోజు అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందో ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ చెప్పారు. వాళ్ళ డాడీ ఇలా వీడియో తీశారనమాట. వెళ్ళంగానే స్కూల్కి ఇదిగో ఇలా చేస్తోంది. నాకు ఇచ్చేయమ్మ బ్యాగ్, నాకు ఇవ్వా బ్యాగ్ ఇవ్వా. బాయ్ కన్వి. థర్డ్ డే స్కూల్కి కూడా బాగానే వెళ్ళింది. ఆ బ్యాగ్లో అయితే బుక్స్ లేవు, ఒక స్నాక్స్ బాక్స్ అలాగే ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. తనకి ఒక కర్చీఫ్ అంతే అనమాట. వాళ్ళ అన్నయ్య బ్యాగ్ కూడా తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇది రెడీ అయ్యావా? ఎక్కడికి వెళ్తావు? స్కూల్కి వెళ్తావా? నచ్చిందా స్కూలు? నచ్చిందా? నచ్చిందా? బాగుందా? అబ్బబ్బబ్బబ్బా! I like school and I like school. స్కూల్ ఫస్ట్ వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్తో రెడీ అయ్యి రమ్మన్నారు. ఈరోజు ట్రెడిషనల్ కాన్సెప్ట్ అంట. ఇలా ఎథ్నిక్ వేర్లో సింపుల్గా రెడీ చేశాము. బాయ్. బాయ్ కన్నా. ఓకే బాయ్. స్కూల్లో ఏం చెప్పారు? ఆంటీ ఏం చెప్పారు? ఆంటీ అట. అయితే వీళ్ళకి సెకండ్ క్లాస్ వరకు కూడా ఆంటీ అని పిలుస్తారు స్కూల్ టీచర్స్ని. ఎందుకంటే ఒక ఇంటిమసీ ఉండాలని చెప్పేసి స్టూడెంట్కి టీచర్కి మధ్యలో. అయితే థర్డ్ స్టాండర్డ్ నుండి కూడా మేడం మిస్ అని పిలుస్తారు. సెకండ్ స్టాండర్డ్ వరకు అయితే కనుక ఆంటీ అనే పిలుస్తారు. ఏం చెప్పారో అడుగుదాము. ఈరోజు థర్డ్ డే స్కూల్కి వెళ్ళింది. ఏం చెప్పారు నాన్న? ఏంటి బేబీ? ఏదో చెప్తోంది. మామీ టుట్టు టుట్టు చెప్పారట. ఇదేదో రైన్స్ చెప్తుంది. బేబీ టుడు 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 టుడు. ఇంకా స్నాక్స్ తిన్నావా? స్నాక్స్ తిన్నావా? ఏం తిన్నావు నువ్వు? స్నాక్స్ ఏం తిన్నావు? స్నాక్స్లో ఏం తిన్నావు? చాక్లెట్ తిన్నావా? బనానా తిన్నావా? ఏం తిన్నావు? అన్నీ తినేసావా? యాక్చువల్గా అయితే బనానా ర్యాప్ చేసి పెట్టామన్నమాట. అంటే ఒక పేపర్ కవర్స్లోనూ బనానాస్ పెడుతున్నాను. డైలీ ఒక్కొక్క బనానా, 2 kinds ఆఫ్ ఫ్రూట్స్. అలాగే ఈరోజైతే బనానా పెట్టాను, మోరీలు పెట్టాను. మరి ఏం తిన్నదో తెలియదు, అన్నీ తినేసిందట. నర్సరీ కిడ్స్కి బుక్స్ లేకపోయినా సరే బ్యాగ్స్ 1-2 ఉండాలండి. ఆ విషయం నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తీసుకెళ్ళిన కొన్ని రోజుల్లోనే బాగా దాన్ని మాపేసిందనమాట. అంటే పిల్లలకి దాన్ని మంచిగా నీట్గా ఉంచుకోవడం అంతగా తెలియదు కదా. కాబట్టి బ్యాగ్స్ కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను షాప్కి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ చాలా బాగున్నాయి బ్యాగ్స్. చూసేద్దాం రండి. కానీ ఇవి చిన్నపిల్లలకి భలే ఉన్నాయి కదా. మోడల్
ఇప్పుడే ఉంటాయి, మళ్ళీ తర్వాత దొరకవండి ఈ మోడల్స్. మే వచ్చేటప్పుడు ఈ మోడల్స్ రాదు. ఇది బాగుంది. అక్కడ నచ్చలే. లేడీస్ ఐటమ్ అండి, గర్ల్స్ టౌన్ ఎక్స్క్లూజివ్. అక్కడవి అలా ఇవి పిల్లలు అండి, ఇదంతా కూడా పిల్లలు. పిల్లలవి ఇవన్నీ కూడా ఎల్కేజీ ప్రైమరీ సెక్షన్. అండి ఇవి ఎల్కేజీ యూకేజీ సెకండ్ క్లాస్ వరకు, థర్డ్ క్లాస్ వరకు. ఇవి ఫ్యాన్సీ మోడల్ ఇప్పుడు ఉంటారు దాంట్లో. కాలేజ్ గోయింగ్ ప్లస్ అది ఎంత అండి కాస్ట్? 500 అండి. డిస్కౌంట్ ఫోను 500. కలర్స్ ఉన్నాయండి దాంట్లో? 4 కలర్స్ ఉన్నాయండి. సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి వాటికి కూడా ఇచ్చేస్తారు, 2 వైపులా పెట్టుకుంటాం. ఓకే, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. అది కలర్స్ చూపించండి, అది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. 2 డిజైన్స్, 2 ప్లెయిన్ అండి. ప్లెయిన్, ఓకే ఓకే. ప్లెయిన్ వచ్చి జెంట్స్ ఇక్కడ బాగుంటాయి, ఎవరికైనా బాగుంటాయి, అదే డీసెంట్గా ఉంటాయి. ఇవి కూడా క్లాత్ స్కై బ్యాగ్స్ బాగుంది. ఇప్పుడు స్కూల్స్కి మెయిన్ ఇవే కదా, స్కూల్స్కి ఇవేనండి మెయిన్. ఈ మేకప్ కిట్స్ అండి ఇవి కాదు, స్లిమ్ బ్యాగ్స్. ఓకే, అంటే ఇప్పుడు మేకప్ కిట్ కూడా అలాంటి బ్యాగ్లో పట్టుకెళ్తున్నారు కదా. ఇవి హ్యాండ్ బ్యాగ్స్. మేకప్ బాక్స్ ఉంటాయి మీకు, జ్యువెలరీ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయండి. జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్. ఎస్ ఎస్, ఇవి జ్యువెలరీ స్టోరేజ్. లాకర్స్లో వాటిలో డైరెక్ట్గా అన్ని ఇంట్లో పెట్టి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ ఇంట్లో పెట్టేస్తారు మీకు. రింగ్స్ ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ గాజులు పెట్టుకుంటారు మీకు మొత్తం అన్నీ. కాస్ట్ ఎలాంటివి? హ్యాంగింగ్ అండి, మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అలా స్టోరేజ్. ఇప్పుడు లాకర్లో పెట్టుకోవడానికి అన్ని విడివిడిగా పెట్టుకునే బదులు ఒక దాంట్లో అందులోనూ ఇప్పుడు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా దాంట్లో అలా బాక్స్ టోటల్గా. ఎంత అండి అది కాస్ట్? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 800. 800 లెదర్ అనుకుంటా. అంటే లెదర్ వస్తుంది, స్టాండర్డ్ ఐటమ్. హ్యాండిల్ అన్నీ కూడా బాగుంటుంది. లాకింగ్ కూడా లాక్ అవుతుందా? ఇందులో పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, బిగ్ సైజ్ కావాల్సిన బిగ్ సైజ్. వస్తాను మళ్ళీ. మేకప్ బాక్స్ ఇంకా నార్మల్. ఈ మేకప్ బాక్స్ అవి మేకప్ బాక్సెస్ డిఫరెంట్గా బాగున్నాయండి. నేను ఇది బాగుందండి, చిన్నది బాగా భలే ఉంది, క్యూట్గా. ఇది బాగుంది, ట్రావెల్ బ్యాగ్లో కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. లోపల ఎలా అలా ప్లెయిన్ వస్తుందండి. మిర్రర్ ఒకటి ఇచ్చారు. బ్యాగ్స్ కొన్నాం. ఫస్ట్ డే స్కూల్ అని చెప్పి టోటల్ ఫస్ట్ వీక్ ఆఫ్ స్కూల్ అంతా కూడా మీకు చూపించాను. ఇలా ఎంజాయ్ చేసింది కన్నికా సిరి. అయితే కనుక మీరు కూడా మీ కిడ్స్ ఫస్ట్ డే స్కూల్కి ఎలా వెళ్ళింది, ఆ మెమొరీస్ అన్నీ కూడా మీ మనసులో భద్రంగా ఉంటాయి. అవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసారంటే కనుక ఇది తప్పకుండా మీకు నచ్చి ఉంటుంది. తప్పకుండా నచ్చుంటే లైక్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.